హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను ఫస్ట్ టైం వ్లాగింగ్ చేస్తున్నాను. అంత పర్ఫెక్ట్గా అయితే ఉండకపోవచ్చు, కానీ నేనైతే ట్రై చేశానండి. ఇక నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశానో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కుకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లోని బట్టలు తీసి ఆరేస్తూ ఉన్నాను. ఒక 3 days నుంచి ఎండ అస్సలు రావట్లేదు అనమాట. డైలీ అయితే నేను మ్యాక్సిమం మార్నింగ్స్ ఆరేస్తాను, కానీ ఇవాళ కొంచెం లేట్గా ఆరేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి కొంచెం లేజీగా ఉందన్నమాట. ఈ మధ్యన డైలీ నైట్స్ అయితే వర్షం బాగా ఫుల్గా పడుతూ ఉంటుంది, కానీ ఆఫ్టర్నూన్స్ డే టైంలో మాత్రం కొంచెం లైట్గా చినుకుల్లాగా పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ నేను బట్టలు ఆరేయడానికి బాల్కనీలోకి వచ్చాను. బాల్కనీలో నుంచి వర్షం పడినప్పుడు వ్యూ చాలా బాగుంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నాకైతే ఇలాగా చినుకులు పడుతూ ఉంటే చూడాలి అని అనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఎంతసేపు అయినా కానీ చూస్తూనే ఉంటాను. ఇలాంటి వెదర్లో అయితే లంచ్కి రాగి సంగటి అలా ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే మా హస్బెండ్ని పంపించేసి చికెన్ తెప్పించేసుకున్నాను. ఇంకా రాగి సంగటి, చికెన్ కర్రీ, ఇంకా పచ్చి పులుసు చేశాను. పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను రెసిపీ షూట్ చేయలేదండి, ఎందుకంటే ఈ చికెన్ కర్రీ అనేది నేను ఆల్రెడీ చేసినాను అనుకుంటాను నా వీడియోస్లో. ఇంకా ఆ రోజు అంతగా టైం కూడా సెట్ కాలేదనమాట. మా మిట్టుతోటి వీడియోస్ తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను లాస్ట్లో నేను ఏం చేశానో ఇలా చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే చికెన్ షేర్వా అయితే నార్మల్గానే చేసుకునేలాగే చేశాను. ఇంకా డిఫరెంట్గా వచ్చేసి ఎండుమిరపకాయలతోటి పచ్చి పులుసు చేశాను అనమాట. రాగి సంగటిలోకి పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది. పచ్చి పులుసు కోసం ఫస్ట్ మనం ఒక 4-5 ఎండుమిరపకాయలను డైరెక్ట్గా స్టవ్ పైన కాల్చుకోవాలన్నమాట, కొంచెం లైట్గా. ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఒక 2 వెల్లుల్లిపాయలు వేసి మిక్సీలో కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయాలి. జస్ట్ ఒకసారి ఇలా ఆన్ చేసి ఆఫ్ చేసి సరిపోతుంది. నెక్స్ట్ మన టేస్ట్కి తగినంత చింతపండు వాటర్ వేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటే పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి రాగి సంగటిలోకి పచ్చి పులుసు తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత మా రిలేటివ్స్ హౌస్కి వెళ్తున్నాము. అది వచ్చేసి నెల్లూరు నుంచి ఒక 5 kilometers ఉంటుంది అనమాట. కోవూరుకి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో నెల్లూరు బ్యారేజ్ వస్తుంది. బ్యారేజ్కి వెళ్ళే ఎంట్రన్స్లోనే వైఎస్ఆర్ గారి స్టాచ్యూ ఉంటుంది. బ్యారేజ్కి ఎంట్రన్స్లోను ఇంకా ఎండింగ్లో కూడా 2 వ్యూ పాయింట్స్ లాగా ఇచ్చినారు అనమాట. బ్యారేజ్ మీద వెళ్తూ మేమైతే గ్లాస్ చేసి వెళ్తూ ఉన్నామండి. మా మిట్టు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పానీ పానీ అని చెప్పేసి బాగా మాట్లాడేస్తూ బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నాను అనమాట. ఆ గాలికి అక్కడ వాటర్ చూసి చాలా బాగుంది వ్యూ కూడా. చినుకులు తగ్గిన తర్వాత మేము కూడా ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి చూస్తూ ఉన్నాము. బ్యారేజ్లో మేము రైట్ సైడ్ నుంచి చూస్తూ ఉన్నాం అనమాట. ఇదంతా వచ్చేసి వాటర్ స్టోరేజ్. ఇది కొంచెం ఫుల్ అయినప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఈ వ్యూ నుంచి మనం ఫొటోస్ కనుక తీసుకున్నట్లయితే బ్యారేజ్ మొత్తం పడుతూ ఉంది. వాటర్లో చెట్లు చూడండి, ఇలా తమాషాగా ఒక లేయర్ లాగా భలే ఫామ్ అయినాయి. ఒక లైన్ మొత్తం డ్యామ్ గేట్లు, ఇంకా దాని పక్కనే చెట్లు ఇలా మొలుచున్నాయన్నమాట. భలే తమాషాగా ఉంది, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడే కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ మేము కాసేపు ఇట్లా వ్యూ పాయింట్లో ఉండేసి వ్యూ చూస్తూ ఉన్నామండి. మళ్ళీ ఇంకా వర్షం కొంచెం ఫాస్ట్ అయిందనమాట. ఇంకా మళ్ళీ కార్లోకి వెళ్ళిపోయాము. ఈవినింగ్ 7కి అట్లాగా ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఈ కొరియర్ వచ్చింది. ఇదేంటంటే మ్యూజికల్ బుక్ అనమాట. ఈ బుక్లో మనకు ఒక 10 pages ఉంటాయి. అందులో ABCD 1 2 3 ఇంకా యానిమల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. పిల్లలకి కొంచెం లెర్నింగ్కి బాగుంటుంది. ఇంకా కొంచెం వాళ్ళకి మ్యూజిక్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆడుకుంటూ ఉంటారు. పవర్ బటన్ ఆన్ చేసి దాని తర్వాత ఫింగర్ బటన్ని క్లిక్ చేసినట్టయితే ఏది ప్రెస్ చేస్తే అది ప్రొనౌన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. సపోజ్ మనం ఇక్కడ సైకిల్ ప్రెస్ చేసామనుకోండి, సైకిల్ అంటుంది. క్యారేజ్ ప్రెస్ చేస్తే క్యారేజ్ అంటుంది. కార్ ప్రెస్ చేస్తే కార్ అంటుంది. ఇలా సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మా మిట్టు బాబు అయితే నిద్రపోయాడు అనమాట. వార్డ్రోబ్ సర్దుతూ ఉంటే ఎందుకో ఈ 2 sarees నేను చూసిన తర్వాత డ్రెస్సెస్ అయినా కుట్టించుకుందాం అనిపించింది. శారీస్ అని నేను ఆల్మోస్ట్ అప్పటికప్పుడు అయితే ఎవరికైనా మ్యారేజెస్ ఉన్నాయి అని చెప్తే ఇచ్చేస్తూ ఉంటాను. కానీ నేను కొన్ని సెలెక్టెడ్ నా ఫేవరెట్ శారీస్ని మాత్రం అలానే ఉంచాను. కానీ అస్సలు కట్టుకోవడం అయితే కుదరట్లేదు. అందుకని చెప్పేసి
డ్రెస్సెస్ లాగైనా కుట్టించుకుందాము, లాంగ్ ఫ్రాక్స్ లాగా అని చెప్పేసి తీసి ఉంచాను. ఈ 2 శారీస్ తీసుకెళ్ళి రేపు మార్నింగ్ అలాగా బొటిక్లో తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. ఎలా స్టిచ్ చేయించాను అనేది నేను ఈ డ్రెస్సెస్ 2 రెడీ అయిపోతే నేను మీకు కూడా చూపిస్తాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.